స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాం కదా. దుఃఖములందు క్షోభ లేకుండుట, సుఖములు ఎందు ఆసక్తి లేకుండా ఉండటము, రాగ భయ క్రోధములు లేకుండా ఉండటం అనేవి స్థితప్రజ్ఞుడి కొన్ని లక్షణాలు. ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. యస్సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరు సమస్త విషయములందును అభిమానము లేకుండునో, ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమును గాని ద్వేషమును గాని పొందకుండునో అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. అంటే ఇక్కడ మొదటి ఏదైతే శ్లోకంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలను చెప్తున్నాడో దానిని ఇంకా జోడిస్తున్నారనమాట. ఇలాంటి లక్షణాలు ప్రదర్శించడానికి జాతి మత కుల అలాగే వయసుతోటి కూడా సంబంధం లేదు అని చెప్పి గీతాచార్యుడు చెప్తున్నారు. ఎవరైతే బుద్ధిని స్థిరంగా ఉంచగలరో, ఎవరైతే బయట విషయాలను వదిలివేస్తారో, ఎవరైతే సుఖాలని దుఃఖాలని సమంగా చూస్తారో వాళ్ళందరూ కూడా ఈ స్థితప్రజ్ఞుడి కిందకే వస్తారు. ఇదే భగవంతుడు ఇంత విశాల దృక్పథంతో చెప్తున్నారనమాట. అతనికి జాతి కానీ మతం కానీ కులం కానీ ఎవరూ అవసరం లేదు. ఎవరైతే సాధన చేస్తారో వాడు మాత్రమే ఆ స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఎవరికైతే యోగ్యత ఉంటుందో అతడే ముక్తిని పొందుతాడు. యోగ్యత రావాలి అంటే బుద్ధి అనేది స్థిరం అవ్వాలి. బుద్ధి స్థిరం అవ్వాలంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ఇంకా 58వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎలా తాబేలు తన అవయవములలోనికి ముడుచుకున్నట్టుగా యోగి ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములకు విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుచుండునో అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. ఇక్కడ తాబేలుని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎలా అంటే తాబేలు కొంచెం శబ్దమైనా కూడా తన అవయవాలన్నింటినీ లోపలికి పెట్టేసుకుని ఒక చిప్పలోనికి ముడుచుకుంటుంది. అలాగే ఎవరైతే యోగి ఉంటారో వాళ్ళు బాహ్యంగా జరిగేటువంటి ఈ శబ్ద స్పర్శ రస గ్రంథాలను ఇలాంటి అన్నిటి కూడా ఇంద్రియాలకి మోహంలో పడరన్నమాట. ఇక్కడ పతంజలి మహర్షి కూడా యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపేవస్థానం అని 2 విషయాలను చెప్తున్నాడు. ఎవరైతే బహిర్ముఖమైన విషయాలను వదిలివేసి అంతర్ముఖంగా ఉంటారో అప్పుడు ఆత్మయందు చక్కని స్థితిని పొందగలరని చెప్పారనమాట. అయితే ఇక్కడ మనుషుడు స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కాగలడు అంటే ఎప్పుడైతే ఇంద్రియాలన్నింటినీ